everyone. So ఈ కాన్వర్సేషన్ చాలా మంది ఎస్పెషలీ విమెన్ స్టోర్కి వచ్చేవాళ్ళు ఈ కొత్త స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ మీటింగ్ చాలామంది క్లయింట్స్ అండి. చాలామంది నన్ను ఎప్పుడైతే ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఫాలో అయ్యి పెట్టిన తర్వాత స్టోర్ విజిట్ చేస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో వాళ్ళందరూ నా ఇంటర్వ్యూస్ ఆన్ యూట్యూబ్లో చూసి చాలామంది అడుగుతూ ఉన్నారు, we want to know little bit more about your journey ani, and also evarana business start cheyalanukunte evi what are the points to remember ani kuda adugutunnaru. So daniki kuda nenu I just want to talk like anyone else. Nenu kuda I always had a dream of starting na own business either nenu clothing business కానీ or else I'm a professional artist అంటే canvas painting. I do canvas painting. I'm a professionally trained artist. So either అదన్నా చేద్దాము యాజ్ అ బిజినెస్లో అని నాకు ఐడియా ఉంటుంది. బట్ దెన్ అప్పటికి నేను స్టార్ట్ చేసిన టైంలోనే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇట్స్ నాట్ అ మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ లాగా ఎవరు కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఇంకా పెయింటింగ్ గురించి అయితే అసలు వదిలే ఫ్యాషన్ డిజైనర్ అన్న చెప్తే సరిగ్గా మార్క్స్ రాకపోతే ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ సీట్ రాకపోతే ఇవి ఆప్ట్ చేసుకున్నారని అనేవాళ్ళు. సో ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ నాకు కూడా చాలా ఉంది. అండ్ అది కూడా మా డాడీ మంచి సక్సెస్ఫుల్ డాక్టర్ విజయవాడలో. ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ నాట్ ఎగ్జాక్ట్లీ మా పేరెంట్స్ నుంచి అని, బట్ సొసైటీ నుంచి ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. నాకు పేరెంట్స్ని ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ దాట్ సిచ్యువేషన్ అని ఐ ఆప్ట్ టు బికమ్ ఇంజనీర్. అండ్ దెన్ నేను ఫస్ట్ నుంచి అకాడమిక్స్లో ఐఎమ్ వెరీ గుడ్. సో ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా నా అకాడమిక్స్ చాలా బాగుండటం వలన తర్వాత నేను ఒక ఎంఎన్సీలో వర్క్ చేసి అండ్ దెన్ నేను దీంట్లోకి షిఫ్ట్ అయ్యాను. అండ్ సో దాట్ ఈస్ మై జర్నీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా బొటిక్ ఒక చిన్న బొటిక్లో స్టార్ట్ చేసిన వచ్చిన 4 టైలర్స్ 1 మాస్టర్ అండ్ దెన్ నేను ఒక డిజైనర్ ఉండేదాన్ని, నాతో పాటు ఇంకొక డిజైనర్ ఉండేవాడు అంతే. సో దాట్స్ ఇట్. వీ కేమ్ అప్ విత్ గుడ్ కలెక్షన్ అండ్ దెన్ సెలబ్రిటీ స్టైలింగ్ అదన్నీ చేసాం. దిస్ వాస్ ఆల్ నాట్ కేక్ వాక్. సో ఇవన్నీ చేయడానికి కూడా ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఫ్రమ్ ఇన్సైడ్. మనం ఏదైనా చేయాలని అనుకుంటే ఫ్యామిలీ నుంచి ఎక్కువ సపోర్ట్ ఆర్ డైలీ ఏదో ఒక పుష్ ఉంటుంది, పాజిటివ్ పుష్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైనా చేస్తామన్నప్పుడు మీ హస్బెండ్ కానీ ఆర్ఎల్స్ మీ పేరెంట్స్ కానీ అది ఎలా చేస్తావు చెయ్యొద్దు అని అనకుండా ఉండి ఓకే ఆలోచించు చేస్తామంటే అదే ఒక పెద్ద పాజిటివ్ సైన్లా తీసుకోండి. నా కేసులో కూడా అదే అయ్యింది. సో ఆ మాట అన్న వెంటనే ఈవెన్ మై పేరెంట్స్ కానీ ఆర్ఎల్స్ మా హస్బెండ్ కానీ అది అన్నప్పుడే ఐ టుక్ దాట్ యాజ్ పాజిటివ్ సైన్ అండ్ ఐ స్టార్టెడ్. ఆ తర్వాత వచ్చే ప్రతి ఛాలెంజ్, ప్రతి డిఫికల్టీ, ప్రతి ఫెయిల్యూర్ నేనే కాదు ఎవరైనా మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయాలి. ఆ ఛాలెంజ్ వచ్చింది అని మీరు క్విట్ చేసి మీరు ఉన్న పాత అంటే సేఫ్ ప్రొఫెషన్లో కానీ వెళ్ళిపోవాలనుకుంటే దట్స్ వేర్ యూ యాక్చువల్లీ ఫెయిల్. సో నా కేసులో కూడా ఐ హ్యాడ్ ఫెయిల్యూర్స్, ఐ హ్యాడ్ సిచ్యువేషన్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్. నేను ఏది చేసినా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. అసలు బిజినెస్ చేసేదే కొంచెమైనా ప్రాఫిట్ ఉంటాను కదా, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అలా అనుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్ అంటే ఇది చేయకపోతే ఏం చేస్తారా, ఐ గో బ్యాక్ టు మై ఐటీ జాబ్, ఆ లైఫ్ మొత్తం సేమ్ అలాగే నడుస్తుంది. యూ వాంట్ టు డూ దాట్ ఆర్ యూ వాంట్ టు ఫైట్, గివ్ ఇట్ అ లిటిల్ మోర్ టైమ్, ఫైట్ హియర్ అండ్ దెన్ యూ వాంట్ టు క్రియేట్ అ మార్క్. యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని అనుకుంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. పర్లేదు ఫెయిల్యూర్స్ వచ్చినా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, పీపుల్ సీ యూ యాజ్ అ ఫెయిల్యూర్ అనుకున్నా పర్లేదు, ఐఎమ్ నాట్ హ్యావింగ్ కంఫర్టబుల్ లైఫ్ అనుకున్నా అలా ఉన్నా కానీ పర్లేదు, నేను కష్టపడగలను అని అనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయండి. బికాస్ దిస్ సెల్ఫ్ మోటివేషన్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ లేకుండా ఈ ఫీల్డ్ అనే కాదు దేంట్లో కూడా సర్వైవ్ అవ్వలేం. బికాస్ నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడు ఆర్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ నా యాటిట్యూడ్ కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ నాకు ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చేవి, మంచి టాపర్ని నేను. సో నాకు ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ అ వెరీ కంఫర్టబుల్ లైఫ్. పెద్ద స్ట్రగుల్స్ ఏమీ లేవు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్.
సో ఎప్పుడైనా ఏదైనా సబ్జెక్ట్లో మార్క్స్ తగ్గితే ఐ యూస్ టు స్టడీ, నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని బీట్ చేసేదాన్ని. సో ఇలా అంతా చాలా బాగా అయ్యింది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ బిజినెస్, కమింగ్ బ్యాక్ టు దాట్, జాబ్ చేయటం స్టార్ట్ చేసింది అది బిజినెస్ కంటే ముందు. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు అనుకున్నాను, ఐటీ జాబ్ ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ రిలేట్, అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫూలిష్ వెన్ సమ్మన్ లిసన్స్ టు దిస్. నేను రాసిన కోడ్లో ఫస్ట్ టైం ఎప్పుడైతే బగ్ వస్తుందో దాట్స్ వెన్ ఐ స్టాప్ వర్కింగ్ అని అనుకున్నాను. దట్ ఈస్ విత్ దాట్ యాటిట్యూడ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. చాలా ఇయర్స్ చాలా బాగా అయ్యింది బికాస్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఎట్ మై జాబ్. అండ్ దెన్ ఆబ్వియస్లీ మీకు the politics which happen in your team, they are also, you always have some people who want to dominate you, who want to show only the negatives which you have done false in you. So alanti situation start ayye. That's when I literally cried a lot, and then I thought I'll quit my job. But then I realized నేను ఇది ఇప్పుడు క్విట్ చేసేస్తే ఎవరైతే నేను ఆ పర్టికులర్ బగ్ నా వలన వచ్చింది అన్నారో ఐ విల్ ప్రూవ్ దాట్ ఇట్స్ రైట్. అది చేయటం కంటే లెట్ మీ ప్రూవ్ దాట్ నేను చేసింది కరెక్టే, ఇట్స్ నాట్ అ బగ్ బట్ సమ్మన్ ఇస్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ దాట్ టు బ్రింగ్ సమ్ నెగటివిటీ ఆన్ మీ అని. ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దాట్ అండ్ ఐ ప్రూవ్ దాట్. అండ్ దెన్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఐ షుడ్ ఫైట్ అండ్ ఐ షుడ్ ట్రై టు ఆల్వేస్ ప్రూవ్ మై సెల్ఫ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్, ఆబ్వియస్లీ నేను 14 years నేను వర్క్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అంత బాగా హెల్ప్ అయింది. సో దట్స్ వెన్ ఐ ఆల్సో న్యూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ బిజినెస్లో సక్సెస్ వచ్చినా రాకపోయినా ఫెయిల్యూర్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఏదన్నా కొత్త స్టెప్ తీసుకుంటే లైఫ్లో ఆర్ బిజినెస్లోనే ఏదైనా కొత్త లైన్ స్టార్ట్ చేస్తే, లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ ఏదైనా స్టార్ట్ చేస్తే, బీ ప్రిపేర్డ్ టు ఫేస్ ఫెయిల్యూర్. సక్సెస్ రావాలి అంటే డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ టు ఇట్. మనం ఎలా కరెక్షన్స్ చేసుకుని ఇంప్రొవైజేషన్స్ చేసుకుని హార్డ్ వర్క్ ఎక్కువ పెట్టి ప్రూవ్ చేసుకుంటామో అది చేయాలి. బట్ ఫెయిల్యూర్ అయితే ఏదైనా కొత్త స్టెప్ తీసుకోగానే డెఫినెట్గా వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఐ లర్న్డ్. సో ఎప్పుడైతే దాట్స్ ది షిఫ్ట్ ఇన్ మై యాటిట్యూడ్ విచ్ ఐ హ్యాడ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎవరో అనక్కర్లేదండి, మన పక్కనున్న వాళ్ళు, మన రోజు కలిసే వాళ్ళే అంటారు, అలా అప్పుడే చెప్పాం చేయొద్దని, బట్ నువ్వు ఇలా చేసావు, సో దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్, డెఫినెట్గా ఇలా ఉంటుంది అని. అలా అన్నప్పుడు కూడా అస్సలు మీరేమీ కృంగిపోవద్దు. బికాస్ చాలామంది, ఈవెన్ నేను శారీస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా, నువ్వు శారీ కట్టుకొని చూపిస్తావా, నువ్వు ఎంత పొట్టిగా ఉన్నావు, ఫస్ట్ శారీ కొనాలంటే నువ్వు శారీలో అందంగా కనిపించాలి, నువ్వు శారీ క్యారీ చేయగలవా, నీ తెలుగు డిక్షన్ బాగాలేదు, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు, ఇవన్నీ నాకు వచ్చిన కమెంట్సే. 4 years బ్యాక్, 5 years బ్యాక్ నాకు వచ్చిన కమెంట్సే. బట్ ఆ కమెంట్స్ నేనేం పట్టించుకోకుండా ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ దెన్ ఏవైతే నెగిటివ్ పాయింట్స్ వాళ్ళు చూపించారో నేను కరెక్ట్ చేసుకున్నాను, లైక్ మై డిక్షన్ ఇన్ తెలుగు. బట్ హైట్ అయితే డెఫినెట్గా పెరగలేను కాబట్టి, సో దాంట్లో నుంచి పాజిటివ్ ఇది తీసుకుని నాలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. సో ఐ షుడ్ టెల్ దెమ్ హౌ దే కెన్ స్టైల్ దెమ్సెల్వ్స్ ఇన్ అ బెటర్ వే. సో ఇలా నెగటివ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. బీ ప్రిపేర్డ్ టు ఫేస్ దాట్ ఫెయిల్యూర్ అండ్ బీ ప్రిపేర్డ్ టు గెట్ దాట్ మోటివేషన్ ఫ్రమ్ విత్ ఇన్. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, మనల్ని మోరల్ సపోర్ట్ ఇస్తారని అనొద్దు. అది ఉంటుంది, వెల్ అండ్ గుడ్, బట్ 24/7 ఎవరు మనతో ఉండరు. సో what helps you is your motivation, positivity from within. సో అదొక్కటి ఉంటే చాలు, ఫైట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కొంచెం మంచి ప్లానింగ్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ అచీవ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి ఇన్ ఎనీ బిజినెస్, నాట్ జస్ట్ దిస్ బిజినెస్. సో నాకైతే ఫస్ట్ హెల్ప్ చేసింది నా థింకింగ్ ప్రాసెస్, నా థాట్ ప్రాసెస్ మార్చుకున్నాను కాబట్టి ఐ కుడ్ సర్వైవ్ ఇన్ దిస్ బిజినెస్. సో దట్ ఈస్ వన్ స్మాల్ టిప్. ఇంకా మోర్ డీటెయిల్స్ విల్ టాక్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.